గుప్తా రియాలిటీ అంటే తెలియని వాళ్ళు లేరు. మీరంటే ఒక నమ్మకం. మీ దగ్గర పెట్టుబడి పెడితే, మీ దగ్గర ఒక ప్లాట్ తీసుకుంటే వాళ్ళకు అంతకు నాలుగింతలు వస్తాయన్న నమ్మకం కస్టమర్స్లో ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. జరాసంగం దగ్గరలో కుప్పానగర్ విలేజ్లో నిమ్స్ ప్రాజెక్ట్కి దగ్గరలో 42 ఎకర్స్ డిటిసిపి లేఅవుట్. ఇప్పుడు మెయిన్ రోడ్ సైడ్ అంతా కమర్షియల్ ప్లాట్స్ 500 స్క్వేర్ యార్డ్స్ చేసినాము. కార్నర్ ప్లాట్స్ వచ్చేసి 250 స్క్వేర్ యార్డ్స్. ఇంకా లోపల మిగతా ప్లాట్స్ అన్ని 200 స్క్వేర్ యార్డ్స్ చేసినాము. నమస్తే, నేను మీ హరిత. ఇప్పుడు నేనున్నాను జహీరాబాద్ నిమ్స్కు 1 కిలోమీటర్ దూరంలోని గుప్తాస్ ఆక్సిజన్ పార్క్లో. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చివరి వరకు చూడండి. మరి ఇక గుప్తా రియాలిటీ గురించి అందరికీ తెలిసిందే. గత 25 సంవత్సరాలుగా మార్కెట్లో రియాలిటీ రంగంలో ఒక బ్రాండ్గా నిలిచిపోయింది. ఏ ప్రాజెక్టు తీసుకున్నా చాలా ఆచితూచి, చాలా దూరదృష్టితో తీసుకుంటారు శ్రీనివాస్ గుప్తా గారు. ఈ ప్రాజెక్టు విషయానికి వస్తే 42 ఎకర్స్లో ఉంది. మిడిల్ క్లాస్కి చాలా అందుబాటు ధరల్లో ఉంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ ముత్తంగికి కేవలం ఒక 1 అవర్లోనే ఇక్కడికి రావచ్చు. ప్రాజెక్టు ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందాం, పదండి. నాతో పాటు ఉన్నారు గుప్తా రియాలిటీ ఎండి శ్రీనివాస్ గుప్తా గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. 25 ఇయర్స్గా మార్కెట్లో ఉన్నారు. గుప్తా రియాలిటీ అంటే తెలియని వాళ్ళు లేరు. మీరంటే ఒక నమ్మకం. మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా, వెంచర్ తీసుకున్నా బాగా దూరదృష్టితో ఆలోచించి తీసుకుంటారు. సో మీ దగ్గర పెట్టుబడి పెడితే, మీ దగ్గర ఒక ప్లాట్ తీసుకుంటే వాళ్ళకు అంతకు నాలుగింతలు వస్తాయన్న నమ్మకం కస్టమర్స్లో ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. ఇది జరాసంగం దగ్గరలో కుప్పానగర్ విలేజ్లో నిమ్స్ ప్రాజెక్ట్కి దగ్గరలో 42 ఎకర్స్ డిటిసిపి లేఅవుట్. దీని కంటిన్యూషన్ దాదాపుగా 107 ఎకరాలు ఉంది. ఫేజ్ 1, 2, 3, 4 అని. ఇది ఒక 1.5 ఇయర్ అయింది ప్రాజెక్ట్ అప్రూవల్స్ తీసుకొని. ఒక 7 మంత్స్ నుంచి వర్క్ జరుగుతుంది, మీరంతా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మెయిన్ రోడ్ సైడ్ అంతా కమర్షియల్ ప్లాట్స్ 500 స్క్వేర్ యార్డ్స్ చేసినాము. కార్నర్ ప్లాట్స్ వచ్చేసి 250 స్క్వేర్ యార్డ్స్. ఇంకా లోపల మిగతా ప్లాట్స్ అన్ని 200 స్క్వేర్ యార్డ్స్ చేసినాము. దీనికి పక్కనే 1 కిలోమీటర్లో నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ సుమారు 1,00,000 కోట్లతోని గవర్నమెంట్ ప్రాజెక్ట్ చేపట్టింది. దానికి 1 కిలోమీటర్ దూరంలో మనది ఉంది. ఇటువైపు వస్తే మనకు కేతకి సంగమేశ్వర టెంపుల్ ఉంది, చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్. అక్కడ రోజు దాదాపు 5-6 వేల మంది భక్తులు వస్తారు. ఇటు ఆశ్రమం చుట్టుపక్కలంతా ఐటీ కారిడార్స్ ఇవన్నిటి కోసం గవర్నమెంట్ ల్యాండ్ కేటాయించింది. అందుకని ఈ ఏరియాని మనం చూస్ చేసుకోవడం. ఈ ప్రాజెక్టు మీరు ఎలాంటి ఎమ్యూనిటీస్ కల్పిస్తున్నారు? అంటే యాజ్ పర్ డిటిసిపి నామ్స్ ప్రకారంగా మనం 40 ఫీట్ రోడ్స్ అన్ని, మెయిన్ రోడ్ 60 ఫీట్ రోడ్ ఉంది. డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ చేస్తున్నాము. ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ చేస్తున్నాము. డ్రింకింగ్ వాటరు, బోర్ వాటరు మరియు డ్రింకింగ్ వాటర్ రెండుకు సపరేట్ లైన్స్ వేసి మొత్తం అండర్ గ్రౌండే చేస్తున్నాం. మనకు పైకి ఏమీ కనపడదు. మీరు ఆర్చ్ కూడా చూస్తున్నారు, 60 into 40 ఫీట్. అది చాలా పెద్ద ఆర్చ్. మనకు ఫేజ్ 3 నుంచి చూసినా అది కనబడదు. చుట్టూ 3 కిలోమీటర్ల దూరం నుంచి కనబడుతుంది. అన్ని అమ్యూనిటీస్తో చేస్తాం. జహీరాబాద్ నిమ్స్ అంటేనే ఫ్యూచర్ సిటీగా చెప్తారు. సో ఇప్పుడు ఈ ప్లాట్ కొనుక్కోవడం వల్ల ఒక కస్టమర్కి మీరు ఎలాంటి భరోసా ఇవ్వగలరు? ఎంతకు రెట్టింపు లాభం వస్తుందని చెప్పగలరు? సుమారుగా ఇప్పుడు 2 years బ్యాక్ ఈ ల్యాండ్ ఎక్వైర్ చేసేటప్పుడు ఇక్కడ 60-70 లక్షల నుంచి ₹1 కోటి ఉంది. ఇప్పుడు 2.5 కోట్లు నడుస్తుంది. ఆటోమేటిక్గా ల్యాండ్ కాస్టే డబుల్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు కొంచెం మార్కెట్ స్లో ఉండడంతో రేటు కూడా మేము చాలా తక్కువ చేసి అమ్ముతున్నాము. నెక్స్ట్ 2.5 yearsలో 100% పెరగడానికి స్కోప్ ఉంది. ఎలాంటి వాళ్ళకు మంచి ఒక ఇన్వెస్ట్మెంట్గా మనం చెప్పవచ్చు వ్యూవర్స్కి? ఫ్యూచర్లో వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ కోసం లేదా ఇన్వెస్ట్మెంట్ కోసం తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ప్లాట్ కావాలంటే అందరికీ అందుబాటులో ఉన్న రేట్లో మన ప్రాజెక్ట్ ఉంది. అంటే నెలకు 30,000, 50,000 సంపాదించుకునే నెలకు 50,000 కొనుక్కోవచ్చా? తప్పకుండా కొనుక్కోవచ్చు. అంటే అందుబాటు ధర అంటున్నారు, ఎంతలో ఉంది చెప్పగలరా? చూడం రేట్ చాలా డిఫరెంట్గా ఉంది రేటు. కొంచెం మెయిన్ రోడ్ సైడ్ వస్తే కనుక మనం 12,000 అట్లా అమ్ముతున్నాము. మధ్యలో 10,000, ఇంకా చివరికి పోతే 6-7 వేలకు కూడా ఇస్తున్నాం. ఇప్పుడు 6-7 వేలు ఇప్పుడు కొనుక్కుంటే నిమ్స్ రేపు పొద్దున 4 సంవత్సరాలతో నిమ్స్ వస్తే అప్పటి వరకు 4 రెట్లు పెరిగే స్కోప్ ఉంది వాళ్ళకి. లాంగ్ రన్ 10 yearsలో 5 times మినిమం పెరిగే అవకాశం ఉంది. ట్రాన్స్పోర్ట్ గురించి నాకు చెప్పండి. అంటే ఎలా ఉంది ట్రాన్స్పోర్ట్? అంటే మీరు ఒక 1 కిలోమీటర్లో మనకి జహీరాబాద్ నుంచి నిమ్స్కు సంబంధించిన 200 ఫీట్ల రోడ్డు ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ మనం ఈ సైట్కి వస్తుంటే కిలోమీటర్ దూరం మీకు కనబడుతుంది. నిమ్స్కు ఆ రోడ్ అయిపోయింది. ఇప్పుడు బీదర్ నుంచి వచ్చే రోడ్డు కూడా మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అంత లేయింగ్ జరుగుతూ ఉంది. 100 ఫీట్ రోడ్లు 2, 200 ఫీట్ రోడ్లు 2 వస్తున్నాయి. ఆల్రెడీ నేషనల్ హైవేకి మనకు దగ్గర. ఇప్పుడు నేషనల్ హైవే నుంచి కరెక్ట్ ఇక్కడికి 6 minutesలో వచ్చేయచ్చు మనం ఆ కొత్త రోడ్లు.
ఇంకా కొంచెం దాని బ్రిడ్జ్ వర్క్ జరుగుతూ ఉంది. ఇదంతా తిరిగి రాకుండా నేరుగా ఆ రోడ్ల నుంచి వస్తే విత్ ఇన్ 10 minutes లోపే సైట్కి వస్తాం హైవే నుంచి. మన హైదరాబాద్ నుండి చూసుకుంటే ఎట్లాగో మేము వచ్చాం కాబట్టి 2 hours టైం పట్టింది. అవునమ్మా, మనం ముత్తంగి హైవే నుంచి జస్ట్ 1 hour 10 minutes లో వచ్చేయచ్చు. ఓఆర్ఆర్ ముత్తంగి ఎగ్జిట్ నుంచి 1 hour లో మేము ఇక్కడికి రావచ్చు. ఇప్పుడు కంది దగ్గర ఏదో త్రిబుల్ ఉందో అక్కడ నుంచి జస్ట్ 20 minutes లో, లెస్ దెన్ హాఫ్ అన్ అవర్. ఓకే, అన్ని రకాల అప్రూవల్స్ ఉన్నాయా? ఉన్నాయమ్మా, డిటిసిపి రెరా అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. ఎవరైనా ఇమ్మీడియట్ గా డబ్బు కడితే ఇమ్మీడియట్ గా రిజిస్ట్రేషన్ చేసేస్తాం. ప్లాట్ కొనుక్కొని ఇప్పుడు ఉండడానికి ఇక్కడ అనువుగా ఉందా? ఉంది, ఎందుకంటే పక్కనే జరాసంగం విలేజ్ ఉంది. మీరు ఇప్పుడు మన ఆర్చ్ పక్క నుంచి పోతే పెట్రోల్ పంప్ ఉంది, మొత్తం ఇల్లు ఉన్నాయి, మీకు ఇక్కడ నుంచి కనబడతాయి, మొత్తం ఇల్లు ఉన్నాయి. ఇటు కుప్పనగర్ ఉంది, ఇళ్ళకి ఆనుకొని ఆల్రెడీ ఇక్కడ ఉన్న దగ్గర ఇక్కడ గ్రామస్తులు దాదాపు 30 మంది ప్లాట్లు కొనుక్కున్నారు. అంటే వాళ్ళకు విలేజ్ లో చిన్న చిన్న రోడ్లు ఒక 5 feet 3 feet ఉంటాయి, వాళ్ళందరూ ఇప్పుడు మంచి కమ్యూనిటీలో రావాలనుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళు చాలా మంది కొనుక్కున్నారు. ఇప్పుడు ఇది ఫైనల్ లేఅవుట్ రాగానే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తాం. ఎన్నాళ్ళు పూర్తిగా డెవలప్ కావడానికి ఈ వెంచర్ ఎన్నాళ్ళు పడుతుంది? ఇది phase 1 40 ఎకరాలు మీకు చెప్పాను కదా, అది రేపు దసరాకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. దసరాకి మాక్సిమం 6-7 months కంప్లీట్ చేసి దసరాకి వీళ్ళందరూ కొనుక్కున్న వాళ్ళందరికీ ఒక అసోసియేషన్ ఫామ్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. తర్వాత వాళ్ళు మెయింటెనెన్స్ చూసుకుంటారు. శ్రీనివాస్ గుప్తా గారు, అంటే మిడిల్ క్లాస్ కి అందుబాటు ధరల్లో ఈ ప్రాజెక్ట్ ఉంది అని చెప్తున్నారు. ఎన్ని యార్డ్స్ లో ఉంది ప్లాట్స్? ఇది మెయిన్ రోడ్ సైడ్ 500 square yards ఉన్నాయమ్మా. ఆ మెయిన్ రోడ్ సైడ్ లోపలికి వస్తే కనుక 250-200 square yards, మినిమం 200. అంటే ఇప్పటికిప్పుడు తీసుకుంటే ఇంకా ఫ్యూచర్ లో బెస్ట్ ప్రాపర్టీ కింద అది మిగులుతుంది, ఒక స్థిరాస్తి కింద మిగులుతుంది. వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ లో ఈ ఏరియాలో అంటే నిమ్స్కి చాలా దగ్గర మన లేఅవుటే ఉంది. మిగతా వాళ్ళందరూ చెప్పుకోవడం నిమ్స్ అని, కానీ ఇక్కడ నుంచి 10 kilometers 15 kilometers 5 kilometers నిమ్స్కు దగ్గర ఉన్న ప్రాజెక్ట్ అంటే మనదే. గుప్తా రియాలిటీ గురించి నేను ఇంతకు ముందు చెప్పినట్టు జనాలకు ఒక నమ్మకం. 25 years అవుతుంది కదా మీరు మార్కెట్ లో రియాలిటీ రంగంలోకి వచ్చి. ఈ 25 years లో ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు? ఇప్పుడు మీ దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు మన దగ్గర అప్రూవల్స్ లో ఒక 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయమ్మా. అవన్నీ కూడా మేబీ ఒక 2 months లో అప్రూవల్స్ వస్తాయి. సంగారెడ్డి దగ్గర మనకు నాందేడ్ హైవేకి మంజీరా రివర్ కానుకొని అక్కడ ఒక గుప్తా రివర్ ఫ్రంట్ అని 20 acres లో చేస్తున్నాము. 6 acres లో అక్కడ రిసార్ట్ కూడా కడుతున్నాము. అందులో ప్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి రిసార్ట్లో మెంబర్షిప్ ఇస్తున్నాము. వికారాబాద్లో ఒక 36 acres చేస్తున్నాము. మహబూబ్ నగర్లో ఒక 36 acres చేస్తున్నాము. జోగిపేటలో 25 ఎకరాలు, సుమారుగా అన్ని కలిపి సుమారుగా 200-250 ఎకరాలు చేస్తున్నాము. ఆ మిగతా అన్ని అప్రూవల్స్ రావాల్సింది, దానికోసం వెయిట్ చేస్తున్నాం. మీరు ఏదైనా ప్రాజెక్ట్ తీసుకోవాలి, అక్కడ డెవలప్ చేయాలి అంటే ఏం ఆలోచిస్తారండి ఫస్ట్? అమ్మా, నేను 25 ఏళ్ళ నుంచి మార్కెట్లో ఉన్నాను కదా. ఫస్ట్ ఒక సైట్ చూడగానే నేను కొంటున్నట్టు ముందు ఫీల్ అవుతాను. ముందు మేము డబ్బు పెట్టినాకనే కదా కస్టమర్ మా దగ్గరకు వస్తారు. ఫస్ట్ ఇక్కడ డబ్బు పెడితే చుట్టుముట్టు ఏముంది, పరిసర ప్రాంతాల్లో ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి, రేట్ ఎట్లా ఉంది, టైటిల్ ఎట్లా ఉంది, అక్కడ వాటర్ సోర్స్ ఎట్లా ఉంది, రేపు పొద్దున్న జనాలు వచ్చి ఇల్లు కట్టుకునే అవకాశం ఉందా, ఎన్నేళ్ళు పడుతుంది, దీని మీద మొత్తం మేము సర్వే చేస్తాం. దాని మీద సర్వే చేసి అంతా కూర్చొని టీము లీగల్ చెక్ చేసుకున్న తర్వాతనే మేము అడ్వాన్స్ ఇచ్చి ప్రాజెక్ట్లోకి ముందుకెళ్తాము. సో ఇది ఏ రకంగా ఆలోచించారు ఇప్పుడు మనం ఉన్న ప్రాజెక్ట్? ఇది మెయిన్ నిమ్స్ ప్రాజెక్ట్. నెంబర్ 1 నిమ్స్ పక్కన టెంపుల్ ఉంది, ఇక్కడ చుట్టూ ఆశ్రమాలు ఉన్నాయి. ఇక్కడంతా ఐటీ కారిడార్ కోసం గవర్నమెంట్ కొంత ల్యాండ్ ఎక్వైర్ చేసింది. దగ్గరలో హైవే ఉంది. ఇటు బీదర్ కర్ణాటక బార్డర్లో ఉన్న వాళ్ళకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ సదాశివపేట నుంచి ఇటు ఉన్న మార్కెట్ మొత్తం అందుబాటులో ఉంటుంది. దాదాపు 1,00,000 కోట్లతో 12,500 ఎకరాల్లో నిమ్స్ ప్రాజెక్ట్ వస్తుంది. అందుకని అంత పెద్ద ప్రాజెక్ట్ ఉంది కాబట్టి లాంగ్ రన్ లో బాగుంటది అనేసి ఇది తీసుకున్నాం. నాకు అసలు చూడగానే పేరు బాగా నచ్చింది, గుప్తాస్ ఆక్సిజన్ పార్క్. అంటే వినడానికి కూడా చాలా బాగుంది. ఆ పేరు పెట్టడానికి రీజన్ కనుక్కో అంటే మీరు చూస్తే ఇదంతా ఏరియా డ్రై ల్యాండ్, ఇది చాలా ఇక్కడంతా ప్లాంటేషన్ లేదు. అందుకని ఇప్పుడు మేము రాజమండ్రి కడియం నుంచి 70,000 చెట్లు మొత్తం ఆర్డర్ ఇచ్చాం. రేపు వర్షాకాలం స్టార్టింగ్ లో ఇది మొత్తం గ్రీనరీ కింద చేసేస్తాం. అవన్నీ ప్లాంటేషన్ చేసి ఆక్సిజన్ పార్క్ లాగా చేయాలని, దీన్ని మొత్తం ల్యాండ్ షేప్ చేంజ్ చేయాలనేది మా ఆలోచన. సిటీలో కాంక్రీట్ జంగిల్లో ఉండే బదులు ఇలాంటి పచ్చటి వాతావరణంలో చాలా ప్రశాంతమైన జీవితం గడపాలి మీ కస్టమర్స్ అనుకొని ఆలోచించి తీసుకున్నారా? ఈ ప్రాజెక్ట్ ఆలోచన అలానే చేశారు. అలాంటిదే ఈ కాన్సెప్ట్. గ్రీనరీ 100% గ్రీనరీ వస్తుంది. ఇప్పుడు 0, ఇప్పుడు ఏం లేదు. దీనికి 100% గ్రీనరీ యాడ్ అవుతుంది. ప్లాట్స్ లో ప్లాంటేషన్ చేస్తాము, రోడ్స్ లో చేస్తాము, సరౌండింగ్ బౌండరీలో కూడా చేస్తాం. ఏదైనా లోన్ ఫెసిలిటీ ఉందా? అప్రూవల్ ప్రాజెక్ట్ లోన్ ఖచ్చితంగా వస్తుంది. లోన్ తీసుకునే వాళ్ళకి కూడా వస్తుంది,
ఇక్కడ కెనరా బ్యాంక్ జరాసంగం బ్రాంచ్ నుంచి ప్రాజెక్ట్ అప్రూవల్ ఉంది. ఈ ప్రోగ్రామ్ చూసి ఇక్కడ ప్లాట్ కొనుక్కోవాలి అనుకునే కస్టమర్స్కి మీరు ఏం చెప్తారు? ఎలాంటి భరోసా ఇవ్వగలరు వాళ్ళకి? ఫస్ట్ ఆలస్యం చేయకుండా వెంటనే వచ్చి ప్లాట్ బుక్ చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళకి 100% టైటిల్ గ్యారంటీ ఉంది. టైటిల్ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళు కూడా కావాలంటే లీగల్ ఒపీనియన్ తీసుకోవడానికి వాళ్ళకు కూడా ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చేయడం జరుగుతుంది. మా ఆఫీస్కి వస్తే మాకు ఇన్ హౌస్ అడ్వకేట్ ఉంది. అడ్వకేట్ కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది టైటిల్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అందరూ దాదాపు అంటే నిమ్స్కు దగ్గరలో అని చెప్తున్నారు, కానీ మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడండి. నిమ్స్కు 1 కిలోమీటర్ దూరంలోనే ఈ ప్రాజెక్టు ఉంది. మిడిల్ క్లాస్కి చాలా అందుబాటు ధరలో ఉంది. ఇప్పుడు మీరు ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక ప్లాట్ తీసుకుంటే గనక మీకు సంవత్సరంలో అది ఒక 4 అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ఇక్కడి సైట్కి వచ్చి చూడండి. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.